బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరంలో స్వదేశీ దర్శన్ పథకం కింద 97.53 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మరాజు పరిశీలించారు. నిర్మాణ సామాగ్రి నాణ్యత పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాలకు ఉప్పు నీటి వాడకం తన దృష్టికి వచ్చింది అని, ఖచ్చితంగా మంచినీరు వాడాలి అని ఆదేశించారు. నిర్మాణాల నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేసి నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే ఉద్యోగాలు పోతాయని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యలంక సంత్రతీరం అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఎంతో ఆహ్లాదకరంగా పర్యాటకులను ఆంధ్ర, గోవా లాగా ఆకర్షిస్తుంది అని ఆయన అన్నారు. పూర్తిగా విన్నా. అసలు కళల కంటేనే కదా దాన్ని రూపం దాల్చేది. కళ నిజమయ్యే రోజులు మీరు కళల కల్లా అభివృద్ధి చేయటం మీకు ఎటు చేతవదు. 151 సీట్లు మీకు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు బాపట్లకి కోనాపతి రఘుపతి రూపంలో ఎమ్మెల్యేగా ఉన్న మీరు బాపట్ల మెయిన్ రోడ్డు తప్పించి, రైల్వే స్టేషన్ వెళ్ళే రోడ్డు తప్పించి ఇటు ఏ రోడ్డు అన్నా ఒకటేసారా? చందోలు వాళ్ళ టైంలో టెండర్లు వేస్తే కాంట్రాక్టర్లు పని చేయకపోతే డబ్బులు ఇవ్వకపోతే మేము డబ్బులు ఇప్పించి మళ్ళీ కొత్త రేట్ల ప్రకారం వాళ్ళకి పెంచి రోడ్డు పూర్తి చేసిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీ కూటమిదని నేను తెలియజేస్తున్నాను. పొన్నూరు టు చందోలు అక్కడ ప్రెగ్నెంట్ పోయింది వాళ్ళకి, ఇద్దరికి కాళ్ళు ఇరిగినాయి, నడుము డొక్కలు ఇరిగినాయి పడి ఆ రోడ్లలో. అలాగే కర్లపాలెం గణపురం రోడ్డు మీరు చూశారు, మీకు తెలుసు, ఆల్రెడీ పనిచేస్తున్నారు. అట్లాగే వాళ్ళ టైంలో కాంట్రాక్టర్లు ఎవరు రాలా. వాళ్ళ టైంలో శాంక్షన్ అయిన తుంగభద్ర కానీ అక్కడ నాగరాజు కాలం మీద కానీ 2 బ్రిడ్జిలకి 25 కోట్ల వర్కులకి 6 సార్లు పెడితే టెండర్లు రాలా. మనం వచ్చాక టెండర్లు అయ్యి అని కాంట్రాక్టర్లు చూసి వాళ్ళ టైంలో ఎలాంటైన వర్క్కి నేను టెండర్లు వేయించి దగ్గరుండే పనులు పూర్తి చేస్తున్నాం. రాజకీయ నాయకులకి డబ్బులు ఇవ్వక్కర్లేదురా బాబు, నువ్వు టెండర్లు అయ్యి నీకు అన్నీ సపోర్ట్గా ఉంటా, నువ్వు నా వంతునయ్యి అని నేను అడిగి ఇద్దరి చేత వేయించాం. ఇప్పుడు పనులు జరుగుతున్నాయి, మీకు తెలుసు. మీరు ఏడవలేని మేము ఏడుస్తున్నాం, మీరు ఏడవలేని మేము ఏడుస్తున్నాం, మీరు చేయలేని పనులు మేము చేపిస్తున్నాం. నాకన్నా ఎత్తుగా ఉన్నాడని కూడా అన్నాడు. ఎత్తుగా ఉంటే అది మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన జన్మ, నీకు ఇవ్వలా జన్మ, అది నీ కర్మ. అలాగే సేమ్ టైం నాకన్నా ఎక్కువ వస్తున్నాయి ఆయన సొంత డబ్బులతో చేస్తాడన్నాడు. 3 సంవత్సరాలు 3 సార్లు కోన ప్రభాకర్ రావు గారు, 2 సార్లు నువ్వు ఎమ్మెల్యేగా ఉండి 5 సార్లు మీ కుటుంబం ఇక్కడ చేసి చరిత్రలోకి వెళ్ళి చూస్తే మీరు డబ్బులు ఏమీ లేకుండా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి మీరు బాపట్లకి జేబులో డబ్బులతో ఏం చేశారో మీరు చెబితే నేను నా డబ్బులతో నేనేం చేశానో నేను చెబుతా. వ్యవహారంగా అడిగి వ్యవహరిస్తే అలాగే వ్యవహరిస్తాం. వ్యంగ్యంగా వంకర మాటలు మాట్లాడితే వంకర సమాధానాలు చెప్పటం, అదే వంకరగా నడవటం నాకు తెలుసు. ఇది గత ఎమ్మెల్యే రఘుపతి గారికి తెలియజేయండి. పిచ్చి మాటలని ప్రతిపక్ష హోదా ఎటు ప్రజలు లాక్కుపోయారు. ప్రతిపక్ష హోదాలపైన ప్రజల పక్షాన్ని ప్రభుత్వాన్ని బాధ్యతలు గుర్తు చేసేటట్టు వెళ్ళాలి. కానీ పిచ్చి మాటలు వ్యంగ్యంగా మాట్లాడితే దానికి డబుల్ త్రిబుల్ నేను మాట్లాడే శక్తి యుక్తి నాకు ఉన్నాయని ఈ సందర్భంగా మీరు అడిగారు కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా టెలికాస్ట్ చేయాలని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను.